టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో యూత్ లో సాలిడ్ క్రేజ్ ఉన్న హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాలతో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ తర్వాత ఒక్క టాక్సీ వాలా సినిమాతో మాత్రమే హిట్ కొట్టినా మిగిలిన సినిమాలన్నీ కూడా అంచనాలను అందుకోలేకపోయాయి. ఇక విజయ్ దేవరకొండ నటించిన లాస్ట్ 5 సినిమాలలో ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్ గీతను దాటలేదు. ఉన్నంతలో ఖుషీ మూవీ మాత్రం మంచి టాక్ తో హిట్ కి దగ్గరగా వచ్చిన హిట్ గీతనైతే అందుకోలేదు. ఓవరాల్ గా లాస్ట్ 5 సినిమాలలో ఒక్క హిట్ కూడా లేకపోయినా కానీ విజయ్ దేవరకొండ నటించిన లాస్ట్ 5 సినిమాల టోటల్ కలెక్షన్స్ లెక్క 118 కోట్ల రేంజ్ లో ఉండటం విశేషమని చెప్పాలి. ఇప్పుడు ఫ్లాప్స్ లో కూడా ఇలాంటి సాలిడ్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం మీడియం రేంజ్ హీరోలలో విజయ్ దేవరకొండ ముందు నిలుస్తున్నాడనే చెప్పాలి. ఒకసారి విజయ్ దేవరకొండ నటించిన లాస్ట్ 5 సినిమాల కలెక్షన్లను చూసుకుంటే ది ఫ్యామిలీ స్టార్ 17.10 కోట్లు, ఖుషీ మూవీ 42.10 కోట్లు, లైగర్ మూవీ 28.20 కోట్లు, వరల్డ్ ఫేమస్ లవర్ 9.86 కోట్లు, డియర్ కామ్రేడ్ 20.91 కోట్ల దాకా షేర్ అందుకోగా లాస్ట్ 5 సినిమాల టోటల్ కలెక్షన్స్ 118.17 కోట్ల దాకా షేర్ ను సొంతం చేసుకున్నాయి. అంటే యావరేజ్ గా ఒక సినిమాకు కలెక్షన్స్ ఇప్పుడు 23.63 కోట్ల దాకా సొంతమవుతూ ఉంది విజయ్ దేవరకొండ సినిమాలకు. లాస్ట్ 5 సినిమాల టోటల్ షేర్ 118.17 కోట్ల మార్కును అందుకోవడం విశేషం కాగా వరుస ఫ్లాప్స్ లో కూడా ఇలా 100 కోట్లకు పైగా కలెక్షన్ ను అందుకోవడం విజయ్ దేవరకొండ ఒక్కరికే సొంతమైంది. ఇక తన అప్కమింగ్ మూవీస్ కూడా ప్రామిసింగ్ గానే ఉండటంతో సాలిడ్ కంబ్యాక్ ను దక్కించుకుంటే కలెక్షన్ల పరంగా తిరిగి గీత గోవిందం రేంజ్ లో జోరు చూపించడానికి అవకాశం అయితే ఉందని చెప్పాలి. అలాంటి విజయాన్ని ఏ సినిమా సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.